మీ పిల్లలు ఫెయిల్ అవ్వడానికి భయపడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా మరోసారి ప్రయత్నించడానికి కూడా భయపడతారు. చాలామంది పేరెంట్స్ ఎక్కడ స్ట్రగుల్ అవుతుంటారంటే మా పిల్లల్ని పర్ఫెక్ట్ చైల్డ్గా తయారు చేయాలి. అలా చేయడం చాలా చాలా పెద్ద తప్పండి. ఇక్కడ పర్ఫెక్ట్ చేయాలంటే వాడి పర్ఫెక్ట్ మార్క్స్ ఉండాలి, పర్ఫెక్ట్ గ్రేడ్ ఉండాలి, పర్ఫెక్ట్ బిహేవియర్ ఉండాలి, పర్ఫెక్ట్ మేనర్స్ ఉండాలనుకుంటారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం మీరు చేయాల్సింది పర్ఫెక్ట్ కిడ్ని కాదండి, రెసిలియంట్ కిడ్. రెసిలియంట్ అంటే ఏంటి తెలుసా? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు అక్కడ ఆగిపోకుండా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే గట్స్ని మీరు క్రియేట్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ రెసిలియంట్ కిడ్. కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫెయిల్ అవ్వద్దు, మార్క్స్ తక్కువ రాకూడదు అని చెప్పి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల నిజంగా రేపు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తను ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలా ఎమోషనల్ మెల్డౌన్ అయిపోతూ ఉంటాడు. దానికోసమే ఈ వీడియో. మీ పిల్లలు ఫెయిల్ అవ్వడానికి భయపడుతున్నారంటే ఖచ్చితంగా ట్రై చేయడానికి ఇంకా భయపడతారు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ లైన్. మీ పిల్లలు ఫెయిల్ అవ్వడానికి భయపడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా మరోసారి ప్రయత్నించడానికి కూడా భయపడతారు. ఈ విషయం ఎందుకు చెప్తారు సార్ అలా అని చెప్పి ఫెయిల్ అవ్వమంటారు? లేదండి, ఖచ్చితంగా నువ్వు ఎఫర్ట్స్ పెట్టు, ప్రయత్నించు. ఒకవేళ ఫెయిల్ అయితే నీ ప్లాన్ బి ఏంటి, లేకుంటే ఎలా చేద్దాం అనుకున్నావు అనే విధంగా నువ్వు మాట్లాడితే డెఫినెట్గా దాని వాల్యూ అడిషన్ ఉంటుంది. అలా మీ పిల్లల్లో రెసిలియంట్ బిహేవియర్ పెంచాలంటే ఈ 3 విషయాలు. ఫస్ట్, ఎంకరేజ్ దేర్ ఎఫర్ట్. వాళ్ళ ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయండి, కానీ అంటే వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారో దాన్ని ఎంకరేజ్ చేయండి, కానీ మీరు వాళ్ళని బ్లైండ్గా మెచ్చుకోవడం కాదు. అసలు నువ్వు తోపు, నువ్వు తురువు, నువ్వు ఛాంపియన్ ఇలా అని మాత్రం కాకుండా వాళ్ళ ఎఫర్ట్ని మెచ్చుకోండి. సెకండ్, డోంట్ రెస్క్యూ, స్టే విత్ దెమ్. అసలు ఏదైనా కష్టం రాగానే వెళ్ళిపోయి కాపాడబాకండి. ఆ కాపాడకుండా వాళ్ళకి ఆ టైంలో మీ ప్రెజెన్స్ ఇవ్వండి. ఎలా చేద్దాం, నెక్స్ట్ ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకున్నాం, ఏం చేయాలనుకున్నాం, నా సపోర్ట్ ఎక్కడైనా కావాలా అని ఫస్ట్ మీ ప్రెజెన్స్ వాళ్ళకి డెఫినెట్గా మ్యాటర్స్. అది చేయండి, కానీ వాళ్ళకి అసలు కష్టమే రాకుండా మొత్తం మీరే చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ రెసిలియంట్ కిడ్ కాలేరండి. థర్డ్ వన్, ఎమోషనల్ లాంగ్వేజ్ అంటాం. ఎమోషనల్ లాంగ్వేజ్ అంటే బాధలో ఉన్నప్పుడు పర్లేదండి, మీరు అక్కడ కూర్చొని ఓకే నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేద్దాం అనుకుంటున్నావా, ఇంకో స్ట్రాటజీ ఏదైనా అప్లై చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం అని ఎప్పుడైతే ఆ ఎమోషన్స్లో మీరు వాళ్ళ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా సపోర్ట్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళ రెసిలియంట్ నేచర్ పెరుగుతుందండి. ఈ 3 విషయాలు తప్పక అప్లై చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ కిడ్స్ ఒక్కసారే గెలుస్తారేమో, కానీ రెసిలియంట్ కిడ్స్ ఎప్పుడు షైన్ అవుతూనే ఉంటారు. మీ పిల్లలందరూ కూడా రెసిలియంట్ కిడ్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇటువంటి మరిన్ని పేరెంటింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే ఫాలో సుధీర్ సంట్రా ఛానల్.